ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాము. అలాగే మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అయితే ఇవాళ మన వీడియో ఏంటిదంటే, ఇవాళ అయితే మంగళవారం కదా, పొద్దున్నే లేచి పని అంతా అయితే చేసుకున్నా. దీపం కూడా 7 వరకు పెట్టేసిన. దీపం ముట్టించడం అయింది, పని అంతా అయిపోయింది. ఇక అన్నం కూర అయితే వండాలి. అన్నం వండేసిన. కొంచెం పిల్లలకి స్నానం చేపించేది ఉంది. నేను మా ఆయన అయితే స్నానాలు చేసేసి పూజ చేసేసినాం. మా ఆయన షాప్కి వెళ్ళిపోయిండు. నేను కూడా అప్పటి వరకు షాప్కి వెళ్ళాలి. రోజు షాప్లో నుండి అవుతుంది. అందుకే నేను వీడియోస్ ఏం తీసి పెట్టలేను. అది ఇవాళ మన వీడియో ఏంటిది అనేది ఆల్రెడీ thumbnail చూసిరు కదా. చిక్కుడుకాయ వరుగుల కూర అయితే వండబోతున్నా. ఎట్లుంటుంది ఏంటనేది మీరే చూసి చెప్పాలి. ఇట్లా ఎవరైనా పల్లెటూర్లలోనే ఇట్లా చేసుకుంటాము. ఇవి రాంగ ఇవి కూడా మారిపోతున్నాయి, కానీ నాకైతే బాగా ఇష్టము. నేను చిన్న వయసులో ఉన్నప్పుడు మా అమ్మ వాళ్ళు అంటే ఫుల్ అప్పుడు జంగల్కి పోనిచ్చేది కదా. 2-3 కసలాలు 4-5 కచ్చలాల దాకా కూడా పబ్బులు తెచ్చేటోళ్ళు. పబ్బులు అంటే కొయ్యలు. ఆ వాటికి చిక్కుడిత్తులు వేసి మనం చిక్కుడు చెట్లను పెంపు చేస్తే చిక్కుడుకాయలు కాస్తాయి కదా. ఆ చిక్కుడుకాయలలో లేత చిక్కుడుకాయలని ఇట్లా వరుగుల్లాగా తీసి ఎండబెడితే అవి వరుగులు అని అంటాము. ఇప్పుడు ఆ కూరనే నేను చేయబోతున్నా. మా ఆయన అయితే అసలు తినడు, కానీ నాకు బాగా ఇష్టమని నా మందమే చేసుకుంటాను. ఇట్లా మీకు ఎవరికన్నా తెలుసా అనేది కామెంట్ పెట్టుర్రి. ఇప్పుడైతే కూర ఎట్లా చేసుడో చూద్దాము. నేనైతే ఆవాలు, మెంతులు, కొన్ని ఉల్లిగడ్డలు, టమాటాలు వేసి మంచిగా గోలిస్తాను. కొంచెం ఇట్లా కావాలి. తర్వాత కొంచెం పసుపు, ఇవే వీటిని అయితే ఫస్ట్ ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్న తర్వాత ఇదంతా ఇట్లా దగ్గరికి రావాలి. మంచిగా కనబడుతుంది కలర్ఫుల్. ఆ తర్వాత మనం ఎంత తింటే అంత కారం. మేము కొంచెం ఎక్కువనే తింటాము. ఇప్పుడు ఉప్పు, ఈ కారంలో ఉప్పు కలిపిలేదు, అందుకే నేను కొంచెం ఎక్కువనే వేస్తాను. మొత్తానికి కలిపిలేదు. దీన్ని మంచిగా కలుపుకోవాలి. కారం అంతా నూనెలోనే ఫ్రై కావాలి. ఇట్లా నూనె సపరేట్ కావాలి. ఇట్లా అయిన తర్వాత అప్పుడు ఉడకబెట్టుకున్నా కదా, ఉడకబెట్టుకున్న వాటిని ఇందులో వేసి కలపాలి. వీటిని చిన్నగా కూడా చేసుకోవచ్చు. ఇందులో కొన్ని వంకాయలు అవి కూడా ఉన్నాయి. మాకు ఈసారి చిక్కుడుకాయలు అంతగా కాయలేదు కాబట్టి నేను ఇంట్లో కొన్ని వంకాయలు కూడా కలిపిన. ఎండాకాలం మాత్రం ఈ కూర మస్తు ఉంటుంది. తిననోళ్ళకి ఇదేం కూర అని అనిపిస్తుంది, కానీ మంచిగా ఉంటుంది. నాకైతే మా వాళ్ళందరికీ, మా ఇంట్లో అందరికీ ఇష్టము. మా ఆయన వాళ్ళకి ఈ కూర అలవాటు లేదట, అందుకే వీళ్ళకు అంత అలవాటు లేదు, నచ్చదు. మంచిగా దీన్ని కలుపుకోవాలి. చిక్కుడుకాయే కాదు, వంకాయ, సొరకాయ, కాకరకాయ ఏమైనా పెట్టుకోవచ్చు, అంటే వరుగులు చేసుకోవచ్చు. కానీ నాకు ఒక చిక్కుడుకాయ వరుగులు అంటేనే ఇష్టము. ఇంకా వంకాయ కూడా ఇష్టం, కానీ అంత బాగా ఇష్టం లేదు.
తర్వాత ఇట్లా కొద్దిసేపు ఇట్లా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. ఇట్లా మూత పెట్టుకొని ఒక్క 10 నిమిషాలు ఉడకనియాలి మంచిగా. 10 నిమిషాల తర్వాత కూర అయితే అయిపోయింది. నూనెలోనే కదా, కొంచెం కొత్తిమీర ఉంటే లాస్ట్కి వేసుకోవచ్చు, కానీ నా దగ్గర లేదు. తెలియని వాళ్ళకి ఇదేం కూర అనుకోవచ్చు, కానీ ఎవరి రుచి వాళ్ళకి బాగుంటుంది. కదా కూర ఇట్లా నాకు చిన్నప్పటి నుండే అలవాటు. అంటే మా అమ్మ మా నానమ్మలు చాలా వరుగులు చేసి, కూరకు ఎండాకాలం ఏం దొరకవు కదా, అందుకని ఈ వరుగుల కూర వండేది. అట్లనే నాకు అలవాటైంది, చాలా ఇష్టము. అందుకనేసి నేను 4 చిక్కుడు చెట్లు పెట్టుకొని నా మందమైన కొన్ని వరుగులు చేసి ఉంచుకుంటా. ఇట్లా తినాలనిపించినప్పుడు కూర చేసుకొని తింటా అన్నట్టు. చాలా బాగుంటుంది, వేడివేడి అన్నంలో తింటే మస్తు ఉంటుంది. కానీ అందరికీ ఇష్టం ఉండాలని లేదు కదా, అందరికీ అన్నీ ఇష్టం ఉండాలని ఉండవు. మనకు ఎవరి ఇష్టం వాళ్ళది. కొందరికి పప్పుచారు అంటే చాలా ఇష్టము, కానీ నాకు అసలు చారు తినబుద్ధి కాదు, నేను అసలు తినను కూడా. కొందరికి పులిహోర అంటే ఏమంటారు, అమ్మ పులిహోర అంటే కడుపు నిండేదాకా, కడుపు ఉబ్బేదాకా తింటాము అని అంటారు, కానీ నాకు పులిహోర నచ్చది. అట్లా అందరికీ అన్నీ నచ్చాలని లేదు కదా. వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్, ఎట్లుందో కామెంట్ పెట్టుర్రి ప్లీజ్. ఇంకా ఇలాంటి మీకు ఎవరికైనా తెలుసా అనేది అయితే చెప్పుర్రి కామెంట్లో. ఇంకా నెక్స్ట్ బర్త్డే వీడియో వస్తుంది, కన్యగాని 2nd బర్త్డే వీడియో. అది నేను ఎడిటింగ్ చేయలేకపోతున్నా, షాపులు ఉండబట్టి, అందుకే కొంచెం లేట్ అవుతుంది.